బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో ఒక వివాహిత ఫ్లైఓవర్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన దబీర్పురలో ఫ్లైఓవర్ దగ్గర చోటు చేసుకుంది. దబీర్పూర్ ఫ్లైఓవర్ పై నుంచి ఒక వివాహిత దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన, ప్రాణత్యాగం చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫ్లైఓవర్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడడానికి కారణం కుటుంబ సమస్యలా లేక ఆర్థిక కారణాలా, ఇంకేమైనా కోణాలు ఉన్నాయనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పెట్రీషా, ఎవరు ఈ వివాహిత, ఎందుకు ఫ్లైఓవర్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది? పోలీసుల దగ్గర ఉన్న సమాచారం ఏంటి? హైదరాబాద్ పాత బస్తీలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఒకవైపు దబీర్పుర ఫ్లైఓవర్ నుంచి బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే పోలీసులు చేరుకున్నారు. దబీర్పుర ఫ్లైఓవర్ నుంచి తను దూకి మరీ చనిపోయింది. ఆ సమయంలో స్థానికులు కూడా కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ కూడా తను దూకిపోవడం, ఆ తర్వాత పోలీసులు వెంటనే రావడం, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం. పాత బస్సులో కూడా ఇది కొంచెం షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. అసలు వివాహిత ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ప్రధాన కారణాలు ఏంటి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా లేదంటే ప్రధానంగా ఆయన భార్య భర్తల గొడవల అనే విధంగా పోలీసులు కేసు నమోదు చేస్తున్న దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా భర్త మరి అత్తమామల పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా సమాచారం వస్తుంది. తాజా తన పేరు తను చాలా మంచి అమ్మాయి అంటూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే భర్త మరియు అత్తమామల మీద అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా ఇబ్బంది పెట్టారా, లేకపోతే డబ్బులు అడిగారా, ఆర్థిక ఇబ్బందులైనా ప్రధాన కారణం, అత్తమామలు ఏదైనా గుర్తించారా, భర్తకి మరియు భార్యకి గొడవ ఉందా అనే విధంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏమంటున్నారు కుటుంబ సభ్యులు, ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు మాత్రం ప్రధానంగా అమ్మాయి చాలా మంచిది, ఎప్పుడు భర్తతో గొడవలు ఉంటున్నాయి, కానీ అంతగా మేము ఇలా చేసుకుంటానని ఎప్పుడు కూడా ఊహించలేము. ఫైనాన్షియల్ కి సంబంధించింది కూడా మాకు ఎప్పుడు చెప్పలేదు. ఏదో చిన్న చిన్నగా సాయం మేము చేస్తూ ఉంటాం, కానీ ఇలా ప్రధానంగా చనిపోతుంది అని కూడా మేము ఊహించలేము. అది ఫ్లైఓవర్ నుంచి చనిపోయే టైంలో కూడా మేము స్థానికంగా ఉన్న వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను దూకేసిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రీషా, హైదరాబాద్ పాత బస్తీలో ఒక వివాహిత బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపింది. దబీర్పుర ఫ్లైఓవర్ పై నుంచి ఆమె దూకి ప్రాణత్యాగాన్ని చేసుకుంది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె బలవన్మరణానికి పాల్పడడానికి కారణం కుటుంబ సమస్యల, ఆర్థిక కారణాలా లేక ఇంకేవైనా కోణాలు ఉన్నాయి అనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ మహిళే దబీర్పురాలో ఫ్లైఓవర్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన మహిళ. హైదరాబాద్ పాత బస్తీలో వివాహిత బలవన్మరణానికి కారణం ఏంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ మహిళే హైదరాబాద్లో దబీర్పూర్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి ప్రాణత్యాగానికి పాల్పడిన మహిళ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లైఓవర్ పై నుంచి ఆమె దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఒక్కసారిగా ఆమె పైనుంచి దూకడంతో అక్కడ కలకలం చెలరేగింది. ముందుగా అనుకున్నారా ఆమె అక్కడ ఎందుకుంది, దూకబోతోందనే అనుమానం కూడా కలిగిందని కొంతమంది చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడడం అక్కడ కలకలం రేపింది. ఒక్కసారిగా అందరూ పరుగున అక్కడికి వచ్చి ఆమెను రక్షించే ప్రయత్నం